హాయ్ గైస్, వెల్కమ్ టు ద వీడియో. ఈరోజు వచ్చేటప్పటికి నేను ఆన్లైన్లో చూసి ఇండోసెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను ఆన్లైన్ నుంచి. దానివల్ల నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా అనేది దాని గురించి చెప్తాను. నేను ఆన్లైన్లో చూసి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3,500 ఎంతో కట్టాల్సి వచ్చింది ఆన్లైన్లో. దానికి ఏం కాదు, మన అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, ఆన్లైన్లోనే ఉంటాయి. వెంటనే అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అమౌంట్ అంటే అమౌంట్ ఆన్లైన్లో కాబట్టి అమౌంట్ ఆన్లైన్లో పే చేయాలి. ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన తర్వాత మనకు ఒక గంటన్నర నుంచి 2 గంటల్లో అకౌంట్ అన్ని డీటెయిల్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. మనం ఆన్లైన్లోనే యాప్ నుంచి లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి ఒక 4-5 డేస్లో ఏటీఎం కార్డ్ అవన్నీ వస్తాయి. కాకపోతే ఏటీఎం కార్డ్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ పడితే అక్కడ ఏటీఎంస్ ఉండవు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఏమైనా డౌట్ వస్తే కస్టమర్ టీం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేటప్పటికి మెయిన్గా హిందీ ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే మన సైడ్ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం లాంగ్వేజ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు తెలుగు నొక్కినా సరే హిందీ వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి హిందీ మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా తెలుగు రాదు. ఇంగ్లీష్ వచ్చేటప్పుడు మాట్లాడతారు, కానీ మనం కష్టం అవుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏటీఎం కార్డ్స్ వచ్చేటప్పటికి బాగానే ప్రీమియర్గానే ఉంటాయి, కానీ అంత ప్లాస్టిక్ కార్డ్సే. కాకపోతే దీంట్లో ఛార్జెస్ బాగా ఎక్కువ. ఇది బేసిక్ కార్డ్ వచ్చేటప్పటికే 499 ప్లస్ ట్యాక్సెస్ పడతాయి. ఇంచుమించు 600 దాకా పడేది. ఇంకా దాంట్లో అది బేసిక్ కార్డే అంత ఉంటుంది, మనకేం ఫ్రీగా ఇవ్వరు, మనం కొనుక్కోవాలి డెబిట్ కార్డ్స్ అవన్నీ. ఇంకా అంతకుమించి పై కార్డ్స్ వచ్చేటప్పటికి 1000 రూపీస్ అబౌవ్ 1500 పైనే ఉంటుంది ఏదన్నా. సరే, ఇంత పెట్టి తీసుకున్న తర్వాత ఏమన్నా ఉందంటే అదేం కాదు, ఇది క్రెడిట్ కార్డు కట్టినట్టు 10 సంవత్సరం మనం అమౌంట్ కట్టాలంట. అకౌంట్ కూడా ఓపెన్గా ఫ్రీగా ఏం ఓపెన్ చేయరు. 30 డేస్ తర్వాత 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన కాడి నుంచి. అంటే జీరో అకౌంట్ అంటారు, కానీ జీరో అకౌంట్ అయితే కాదు. ఇంకా చెప్పాలంటే ఇది ఏదో క్రెడిట్ కార్డు వాడుతున్నట్టు ఉండేది డెబిట్ కార్డు వాడుతుంటే. మనం ఎక్కువ మంది యూస్ చేసేది బ్యాంక్కి మనకి నచ్చిన లాయల్టీ పాయింట్ సిస్టమ్ నచ్చుతుంటే మనం అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఫస్ట్ టైం మాత్రమే పనిచేస్తుంది, సెకండ్ టైం వచ్చేటప్పుడు మనం విత్డ్రా చేయలేము. నాకు చాలాసార్లు ట్రై చేశాను, కుదరలేదు. ఆ తర్వాత కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేశాను, కానీ లాయల్టీ పాయింట్స్ వాళ్ళు కట్ చేస్తున్నారు, కానీ మన దాంట్లో డెబిట్ అయితే అవ్వట్లేదు. చాలాసార్లు నేను రేజ్ చేశాను ప్రాబ్లం వచ్చేటప్పటికి, వాళ్ళైతే అసలు పట్టించుకోవట్లేదు. ఒకసారి అంటే మనం ఆన్లైన్ నుంచి చేసుకోగలం, యాప్ ఉంటుంది కదా, బ్యాంక్ యాప్, ఇండోసెంట్ బ్యాంక్ యాప్, దాని నుంచే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయితే నేను చేశాను, సెకండ్ టైం నేను చేయలేకపోయాను. అందువల్ల కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా మా తరపు నుంచి చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళు అసలు నిజంగా ఎంత స్లోగా ఉండిద్ది అనుకోలేదు. ఇండోసెంట్ బ్యాంక్ది బాగా డిలే చేస్తారు. అది కూడా మనం మ్యాక్సిమం 24 అవర్స్ 2 వర్కింగ్ డేస్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్దని అంటారు, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. మనం అయిద్ది అనుకుంటాం కానీ కాదు. ఇంకా మనం ఫోన్ చేసి ఫోన్ చేస్తుంటాం కదా, ఏ ప్రాబ్లం క్లియర్ కాలేదని. దాంతో నేనైతే బాగా అంటే టెక్నికల్ టీం వాళ్ళతో ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళకి, వాళ్ళు నెల రోజుల తర్వాత చేశారు. సెకండ్ టైం కూడా నేను అంటే కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేసి ఇలాగే చేస్తే వాళ్ళు అసలుకి పోయినసారి చేసినాం కదా, మళ్ళీ ఏమైంది, ఇంకో ప్రాబ్లం రైజ్ చేసిండ్రని మాట్లాడుతున్నారు. కాకపోతే నేను చెప్పాను, ప్రాబ్లం 2 సార్లు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒకసారి సాల్వ్ అయింది, ఇంకోసారి కాలేదు, అందువల్ల నేను మళ్ళీ రైజ్ చేశానంటే అవునా అని చెప్పేసి ప్రతి నెల ఏంది ఏ డేటు అన్నీ వాళ్ళకు ఉంటాయి ఆ సిస్టంలో, అయినా సరే మనల్ని అడుగుతారు, మనం ఏదో పెద్ద తెక్కులలో అన్నట్టు. మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. ఇది వచ్చేటప్పుడు కొత్త డొల్ల బ్యాంకు చెప్పాలంటే నాకైతే నచ్చలేదు. ఎక్కువ మంది ఓపెన్ చేసేది, మనమైతే పిచ్చోళ్ళమేం కాదు కదా, డెబిట్ కార్డ్ని యూస్ చేస్తూ మనం ఇంతంత ఛార్జీలు కట్టాలంటే అదైనా క్రెడిట్ కార్డ్ కాదుగా, మన డబ్బులు మనం వాడుకుంటున్నాము. దాంట్లో వాడు లాయల్టీ పాలసీ ఇష్టం అని చెప్పేసి వాడు పెట్టిండు, అంతేగాని ఇదేదో క్రెడిట్ కార్డ్ లాగా ఇంత చేస్తుంటే ఎవడు వాడిస్తాడు. అదిగాక ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు ఉండవు. అకౌంట్ క్లోజ్ చేయాలంటే బ్రాంచ్ కాడికి వెళ్ళే క్లోజ్ చేయాలి. ఆన్లైన్లో ఓపెన్ చేసాం కదా, ఆన్లైన్లో క్లోజ్ చేస్తానంటే కుదరదు. అది మ్యాటరు. ఇంకొచ్చేటప్పటికి ఏదైనా ప్రాబ్లం మీకు అర్థం కాలేదు కొనుక్కోవాలన్నా సరే అంత సులభంగా ఉండదు వారం, చాలా టఫ్గా ఉండేది. మీ ఇష్టం, ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. లాయల్టీ పాయింట్స్ అయితే అంత